జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత చిరు ఇంటికి అల్లు అర్జున్ వెళ్ళడం ఆసక్తి రేపుతుంది. చిరంజీవి అల్లు అర్జున్ భేటీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన 2-3 రోజుల్లో జరిగిన పరిణామాలపై చిరంజీవి అల్లు అర్జున్ మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తుంది. కేసును ఎలా ఎదుర్కోవాలంటూ మామ అల్లులు సంభాషించినట్టు తెలుస్తుంది. దాదాపు గంటకు పైగా అల్లు అర్జున్ చిరంజీవి చర్చలు జరిపారు. కుటుంబంతో కలిసి చిరంజీవి ఇంటికి వెళ్ళారు. అల్లు అర్జున్ స్వయంగా అల్లు అర్జున్ కారు నడుపుతూ భార్య పిల్లలతో కలిసి ఆయన చిరు ఇంటికి చేరుకున్నారు. లంచ్ చేసి తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు. అర్జున్ తనకు అన్ని విధాల అండగా నిలిచిన చిరంజీవి కుటుంబానికి థ్యాంక్స్ చెప్పారు. అల్లు అర్జున్ కష్టకాలంలో తమకు ఓదార్పునిచ్చి అండగా నిలిచిన తన మామ చిరు ఇంటికి స్వయంగా కారు నడుపుకుంటూ వెళ్ళారు అల్లు అర్జున్. ఇందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. చిరంజీవి అల్లు అర్జున్ భేటీలో కీలకంగా అసలు ఆ రోజు ఏం జరిగింది, అలాగే జైల్లో చోటు చేసుకున్న పరిణామాలు, తాను జైలుకు వెళ్ళి వచ్చిన అంశం, ఇక పూర్తి వివరాలను అల్లు అర్జున్ చిరంజీవితో షేర్ చేసుకున్నారు. చిరంజీవితో అనేక అంశాలు షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం మధ్యంతర బెయిల్పై అల్లు అర్జున్ రిలీజ్ అయ్యారు. ఇక పూర్తిగా న్యాయపరమైనటువంటి అంశాలు, తర్వాత ఎలాంటి ప్రొసీడింగ్స్ జరిగాయి, అసలు జైలు నుంచి బెయిల్ దాకా ఏం జరిగింది, మొత్తం వ్యవహారం, అరెస్ట్ నుంచి అరెస్ట్, జైల్, బెయిల్, రిలీజ్, ఈ మొత్తం వ్యవహారాలు వీళ్ళ మధ్య చర్చకు వచ్చాయి. గంట పైగా వీరిద్దరు కూడా చర్చించుకున్నట్టుగా తెలుస్తుంది. కష్టకాలంలో అండగా నిలిచిన చిరు ఫ్యామిలీకి అల్లు అర్జున్ థ్యాంక్స్ చెప్పారు. తన భార్య పిల్లలతో కలిసి స్వయంగా కారు నడుపుకుంటూ వెళ్ళారు చిరంజీవి ఇంట్లోకి. ఆ దృశ్యాలు మనం చూడవచ్చు. సో ఇద్దరి మధ్య తొక్కిసలాట మొదలుకొని బెయిల్పై బయటకు వచ్చేదాకా అన్ని అంశాలు కూడా చర్చించుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక మళ్ళీ ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతానికి మధ్యంతర బెయిల్పై ఉన్నాడు. ఇంకా పూర్తిస్థాయి బెయిల్ కూడా ఇంకా మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఈ అన్ని అంశాలు, న్యాయపరమైన చిక్కులు అంశాలు, పోలీస్ వ్యవహారాలు, కోర్టు వ్యవహారాలు అన్నీ కూడా ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. భవిష్యత్తులో కూడా అల్లు అర్జున్ ఫ్యామిలీకి అండగా ఉంటారని చిరు భరోసా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద తాను జైల్లో ఉన్నప్పుడు, తన కేసు ఎదుర్కొంటున్నప్పుడు, అరెస్ట్ అయిన తర్వాత చిరు ఫ్యామిలీతో కలిసి అల్లు ఇంటికి వచ్చారు. వాళ్ళకు ఓదార్పునిచ్చారు. దానికి కృతజ్ఞతాభావంగా అల్లు అర్జున్ తిరిగి చిరు ఇంటికి వెళ్ళారు. సో చిరంజీవితో గంటకు పైగా చర్చించారు, లంచ్ చేశారు, సరదాగా మాట్లాడుకున్నారు, తిరిగి అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు. సో మొత్తం మీద ఏం జరిగింది, ఇద్దరి మధ్య ఎలాంటి చర్చ వచ్చింది, మా కరెస్పాండెంట్ దేవిక జాయిన్ అయ్యారు. దేవిక, చిరంజీవి అల్లు అర్జున్ భేటీ ఆసక్తికరంగా సాగినట్టుగా తెలుస్తుంది. ఇద్దరి మధ్య ఇందాక నేను చెప్పాను, కేసు, జైలు, బెయిలు, ఇదంతా ఈ మొత్తం వ్యవహారం కూడా చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఎలాంటి చర్చ సాగినట్టుగా తెలుస్తుంది, ఏం జరిగింది? ఎస్ రామ్దాస్, అంటే 2 రోజుల నుంచి ఏదైతే ఘటన చోటు చేసుకుందో, అంటే అల్లు అర్జున్ అరెస్ట్ వెనకాల అసలు ఏం జరిగింది అంటే, సంధ్యా థియేటర్లో ఏదైతే తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించిందో, అదేవిధంగా తన కొడుకు శ్రీతేజ కూడా ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు. దీనికి సంబంధించి ముఖ్య కారణం ఆయనే అనే విధంగా తనని అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే సంధ్యా థియేటర్కి సంబంధించి యాజమాన్యాన్ని కూడా, అంటే దాదాపుగా కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే అల్లు అర్జున్ అరెస్ట్ చేసినప్పుడు దాదాపుగా 24 గంటలు తిరగకుండానే ఆయనకి కోర్టు మధ్యంతర బెయిల్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి నిన్న అల్లు అర్జున్ నిన్న పొద్దున గీతా ఆర్ట్స్ దగ్గర నుంచి ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత దాదాపుగా సెలబ్రిటీస్ అందరూ, ఎవరైతే ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖ హీరోస్ ఉన్నారో, దర్శకులు ఉన్నారో, ప్రొడ్యూసర్స్ ఉన్నారో, వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరిగా క్యూ లైన్ కట్టారని చెప్పొచ్చు అల్లు అర్జున్ ఇంటికి. అక్కడికి వెళ్ళి అసలు ఏం జరిగింది ఏంటి అంటూ కూడా మొత్తం వివరాలు కనుక్కోవడం జరిగింది. అయితే దాంట్లో భాగంగానే ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో, అల్లు అర్జున్ ఎప్పుడైతే అరెస్ట్ అయ్యాడో ఆ రోజే దాదాపుగా నాగబాబు అలాగే చిరంజీవి కూడా వెళ్ళి అల్లు అర్జున్ భార్య ఎవరైతే ఉన్నారో స్నేహకి ధైర్యం చెప్పడం జరిగింది. అది కూడా మనం చూసాం, అది కూడా మనం ఆర్టీవీ స్క్రీన్లో అయితే చూడడం జరిగింది. అయితే దాదాపుగా జరిగిన తర్వాత నిన్న మొత్తం కూడా అల్లు అర్జున్ బిజీగా ఉండటంతో, నిన్న కలవకపోవడంతో ఈరోజు స్వయంగా చిరంజీవి గారే అల్లు అర్జున్ గారికి ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది, అంటే ఇన్వైట్ చేయడం జరిగింది ఇంటికి లంచ్కి అని చెప్పి. సో వెంటనే దాదాపుగా 12 గంటల సమయంలో చిరంజీవి ఏదైతే ఉందో ఇక్కడికి రావడం జరిగింది. ఆయనే స్వయంగా, అల్లు అర్జునే స్వయంగా
కార్ డ్రైవ్ చేసుకుంటూ తన ఫ్యామిలీ స్నేహాన్ని అలాగే తన ఇద్దరు పిల్లల్ని అలాగే అల్లు అరవింద్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. లోపలికి వెళ్ళి దాదాపుగా గంటకి పైగా అంటే అసలు ఏం జరిగింది, బెయిల్కి సంబంధించి ఎలా ప్రొసీడ్ అవ్వాలి, ముందు మరి ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి అనే పూర్తి వివరాలు కూడా చిరంజీవి తన ఫ్యామిలీ అలాగే అల్లు అర్జున్ తన ఫ్యామిలీ మొత్తం కూడా సంభాషణ జరిగిందని చెప్పొచ్చు. ప్రస్తుతానికి ఒక గంట తర్వాత లంచ్ కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. లంచ్ అయిన వెంటనే తను అల్లు అరవింద్ అలాగే తన కొడుకు అంటే అల్లు అర్జున్ కొడుకు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కూడా ఇక్కడే ఉండడం జరిగింది. ఇందాక మనం స్క్రీన్లో కూడా చూసాం. అల్లు అర్జున్ కొడుకు ఎవరైతే ఉన్నారో అతను ఇలానే వెళ్ళడం జరిగింది లంచ్ చేసి. సో అల్లు అరవింద్ మనవడు ఇద్దరు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి లోపలే ఉన్నారు. అల్లు అర్జున్ అలాగే తన కూతురు తన భార్య స్నేహ వీళ్ళ ముగ్గురు కూడా అల్లు అర్జున్ స్వయంగా డ్రైవ్ చేస్తూ కూడా లోపల నుంచి వెళ్ళిపోయిన విజువల్స్ అన్ని కూడా చూసాం. అయితే దాదాపుగా ఇండస్ట్రీ నుంచి చాలామంది రాని వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడడం లేదా ట్విట్టర్లో మెసేజ్ చేయడం ఇవన్నీ కూడా మనం చూసాం. కానీ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా నిన్న రాత్రి ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఆయన కొన్ని ముఖ్య కారణాల వల్ల అంటే ప్రతి మంత్కి ఒకసారి కూడా ఆయన వస్తూ ఉంటారు. ఆయన పర్సనల్ పనులు చూసుకొని వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా కొన్ని వార్తలు రావడం జరిగింది. కానీ ఆయన అల్లు అర్జున్ వెళ్ళారు ఒక కార్లో ఫ్యామిలీతో కలిసి, ఇంకో కార్లో ఆయన ఫాదర్ వెళ్ళారు అరవింద్. బట్ అక్కడ చిరంజీవి ఇంట్లో ఎవరెవరిని కలిశారు? చిరంజీవి ఒక్కరినే కలిసారా? రామ్ చరణ్ అలాగే వరుణ్ తేజ్ ఇంకా మిగతా చిరంజీవి ఫ్యామిలీకి సంబంధించినటువంటి నాగబాబు వీళ్ళంతా ఉన్నారా? సాయి ధరమ్ తేజ్ వీళ్ళంతా ఉన్నారా? వాళ్ళందరినీ కలిసారా లేదా చిరు ఒక్కరితోనే ఆయన కలిసి లంచ్ చేసి వచ్చారా? ప్రస్తుతానికి చిరంజీవి గారిని కలవడానికి ముఖ్య కారణం కూడా దీనికి సంబంధించి అన్ని వివరాలు కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా చిరంజీవి తన భార్య సతీమణి అయిన సురేఖ వీళ్ళిద్దరు మాత్రమే ఇంట్లో ఉండడం జరిగిందంటూ కూడా మనకి తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి రామ్ చరణ్ షూటింగ్ బిజీలో ఉన్నారు. దానివల్ల ఇక్కడ లేకపోవడం అనేది కూడా మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది. కేవలం చిరంజీవి తన సతీమణి ఇద్దరే ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే నిన్న కూడా ఎప్పుడైతే అల్లు అర్జున్ విడుదలయ్యారో అక్కడికి చిరంజీవి సతీమణి కూడా వెళ్ళి పలకరించి రావడం జరిగింది. ఈ రోజు మాత్రం చిరంజీవి గారు నిన్న రాకపోవడంతో చిరంజీవి గారే స్వయంగా ఆయనకి ఫోన్ చేసి లంచ్కి ఇన్వైట్ చేయడంతో ఇక్కడికి రావడం జరిగింది. కొన్ని రోజులుగా అంటే కొన్ని నెలలుగా వీరిద్దరి మధ్య అంటే అల్లు ఫ్యామిలీకి అలాగే మెగా ఫ్యామిలీకి వీళ్ళిద్దరికి మధ్య కొన్ని విభేదాలు ఉన్నాయంటూ కూడా కొన్ని వార్తలు అయితే చెక్కలు కొట్టాయని చెప్పొచ్చు. దాని అన్నిటికీ కూడా ఇప్పుడు పులి స్టాప్ పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. అయితే నిన్న అల్లు అర్జున్ ఇంటికి మెగాస్టార్ ఫ్యామిలీ రాకపోవడంతో ఆయనే స్వయంగా పిలవటంతో ఇదంతా కూడా పులి స్టాప్ పడ్డట్టుగా అయితే తెలుస్తుంది. నిన్న కూడా చాలా వరకు కూడా వీళ్ళిద్దరి మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారానే మెగా ఫ్యామిలీ కలవలేదు అంటూ కూడా కొన్ని వార్తలు రావడం జరిగింది. దానికి అన్నిటికీ కూడా ఇప్పుడు పులి స్టాప్ పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది. దాదాపుగా గంటకి పైగా అల్లు అర్జున్ ఫ్యామిలీ మెగా ఫ్యామిలీతో సంభాషణ జరిగినట్టు దీనికి సంబంధించి అంటే ఈ కేసుకి సంబంధించి అసలు ఏం జరిగింది ఏంటి బెయిల్ గురించి పూర్తి వివరాలు అదేవిధంగా తర్వాత ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనే పూర్తి వివరాలు కూడా కనుక్కున్నట్టుగా అయితే చాలా క్లియర్గా తెలుస్తుంది. రామ్దాస్ రైట్. ఎస్, థ్యాంక్ యూ దేవిక. సో అల్లు అర్జున్కు టాలీవుడ్ అంతా ఆయన ఇంటికి క్యూ కట్టారు, అందరూ పరామర్శించారు. కానీ కేవలం చిరంజీవి ఫ్యామిలీ నుంచి చిరంజీవి నాగబాబు మాత్రం వెళ్ళారు, తర్వాత చిరంజీవి భార్య వెళ్ళారు. కానీ చిరంజీవి కుటుంబానికి సంబంధించినటువంటి కుర్ర హీరోలు ఎవరు వెళ్ళని పరిస్థితి. ఇదంతా ఒక చర్చ. సరే, ఇప్పుడు మళ్ళీ అల్లు అర్జున్ చిరంజీవి ఇంటికి వెళ్ళారు. ఆయన కుటుంబానికి అండగా నిలిచిన సమయంలో కష్టకాలంలో అండగా నిలిచినందుకు ఆయన ఇంటికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పారు. అక్కడే భోజనం చేసి వచ్చారు. మొత్తం మీద చిరంజీవి తన కుటుంబానికి బాసటగా నిలవడంతో ఆయన కృతజ్ఞతాపూర్వకంగా కలిశారు. బట్ దీంతోనైనా చిరంజీవి అలాగే అల్లు ఫ్యామిలీ మధ్య ఉన్నటువంటి గ్యాప్ తగ్గుతుందా? ఈ ఇద్దరి మధ్య ఉన్నటువంటి వార్ ఏదైతే దానికి పులి స్టాప్ పడుతుందో ఇది కేవలం ఫ్యాన్స్ మధ్య వార్గానే చెప్పుకోవాలి. నిజంగా ఆ రెండు కుటుంబాలు చాలా క్లోజ్ అసోసియేట్స్, ఇద్దరు కూడా దగ్గరి బంధువులు, చాలా దగ్గరి బంధువులు. సో ఇదంతా కూడా అలాంటిది ఏం లేదు, ఒకరికొకరు కష్టకాలంలో అండగా ఉంటారని చెప్పే ప్రయత్నం ఇది. మొత్తం మీద చిరంజీవి అల్లు అర్జున్ ఇద్దరు కూడా చిరు ఇంట్లో లంచ్ చేస్తూ సరదాగా మాట్లాడుకున్నారు, గంట సేపు పైగా చర్చించుకున్నారు. బట్ మొత్తం మీద కేసు మొదలుకొని ఆయన అరెస్టు అలాగే జైలు బెయిలు ఇక రిలీజు ఇవన్నీ అంశాలు కూడా చర్చించుకుని తెలుస్తుంది. ప్రస్తుతానికి ఇంకా కొన్ని ప్రొసీడింగ్స్ మిగిలే ఉన్నాయి. ప్రస్తుతం తాత్కాలిక మధ్యంతర బెయిల్పై అల్లు అర్జున్ అయితే బయటకు వచ్చారు. బట్ ఇంకా ఎట్లాంటి ఇబ్బందులున్నా తాను అండగా ఉంటానని చిరంజీవి చెప్పినట్టుగా తెలుస్తుంది. సో
ఈ ఇరు కుటుంబాల మధ్య ఉన్నటువంటి గ్యాప్ను తగ్గించే ప్రయత్నం అయితే జరిగింది. చిరంజీవి తొలుత అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళారు, అల్లు అర్జున్ తర్వాత చిరంజీవి ఇంటికి వచ్చారు. సో రెండు ఫ్యామిలీస్ మధ్య ఉన్న గొడవలకు ఫుల్ స్టాప్ పడ్డట్లే అర్థమవుతుంది. ఇదంతా ఈ గొడవలు అనేటివి కేవలం ఫ్యాన్స్ సృష్టించినవిగానని చెప్తున్నారు. నిజంగా రెండు కుటుంబాలు చాలా సన్నిహితంగా ఉంటాయి, దగ్గర బంధువులు. సో మొత్తం మీద ఇప్పుడు ప్రస్తుతం ఇరువురి లంచ్ భేటీ అయితే చాలా ప్రశాంతంగా లంచ్ చేస్తూ మాట్లాడుకున్నట్టు తెలుస్తుంది. ఒకరికొకరు అండగా ఉంటాము, ఎట్టి పరిస్థితుల్లో ఏ కష్టం వచ్చినా ఇరు కుటుంబాలకు సహకరించుకుంటారంటూ మాట్లాడినట్టుగా సమాచారం. సో బయటకు వస్తున్న వార్తలైతే ఇవి. సో వాటెవర్ ఏదేమైనా చిరంజీవి అల్లు అర్జున్ భేటీలో ఆసక్తికర చర్చే ప్రస్తుతానికైతే. సో చిరంజీవి అల్లు అర్జున్ మధ్య జరిగిన చర్చలు ఎలాంటివి అనేది ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఇద్దరి కుటుంబాల మధ్య గ్యాప్ అయితే తగ్గిందనే అనుకోవాలి. దీన్ని బట్టి దాదాపు గంట పైగా అల్లు అర్జున్ చిరు చర్చలు జరిపారు. కుటుంబంతో కలిసి స్వయంగా చిరంజీవి ఇంటికి డ్రైవ్ చేసుకుంటూ అల్లు అర్జున్ వెళ్ళారు. తర్వాత ఆయన ఫాదర్ వేరే కార్లో వెళ్ళారు. లంచ్ చేసి తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు అల్లు అర్జున్. సో మొత్తం మీద ప్రస్తుతం ఆ వీడియోలు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.